ఒక వార్త మనకు ప్రధానంగా హైలైట్ అవుతుంది చూడండి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ అట. ఏంది? మెడికోవర్ హాస్పిటల్స్. వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం 29వ తేదీ జూన్ 2024 సమయం 4 గంటలకి. ఇందులో దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన కూడా విశిష్ట అతిథట. గౌరవ అతిథులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చూడండి మంత్రులు అంటున్నారు ఇలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, శ్రీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవ సలహాదారులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి వేం నరేందర్ రెడ్డి గారు, మొత్తం గుండు సుధారాణి మేయర్, నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మామిడాల యశస్విని పాలకుర్తి ఎమ్మెల్యే, బండా ప్రకాష్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి, కడియం కావ్య వరంగల్ ఎంపీ, కడియం శ్రీహరి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్, రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే, పోరిక బలరాం నాయక్ మహబాద్ ఎంపీ, దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే, జాటోత్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే డోర్నకల్. ఎందుకు చదువుతున్నారు అనుకుంటున్నారా? చెప్తా. గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే భూపాలపల్లి, మురళీనాయక్ భూక్య మహబాద్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే జనగామ, బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ. ఆహ్వానించే వారు అనిల్ కృష్ణ అట, శరత్ రెడ్డి, హరికృష్ణ, కృష్ణప్రసాద్. వీళ్ళంతా డైరెక్టర్లు, కథా వ్యవహారం. ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇది ప్రైవేట్ హాస్పిటల్. వీళ్ళట చూడండి, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారట, అత్యాధునిక వైద్యం అందిస్తారట. అన్ని జిల్లాలకు విస్తరించడం అంటే అన్ని జిల్లాల్లో ఉన్న ప్రజల రక్తం దాగడమే. ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో మాకు రెండో అభిప్రాయమే లేదు. మేము ప్రైవేట్ సెక్టార్ ఉండొద్దు అంటలేము, ఇంకోటి అనట్లేదు. ఒక ముఖ్యమంత్రి మొత్తం మంత్రులందరిని వేసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోతున్నారు. మేము ఊహించింది, ఎక్స్పెక్ట్ చేసింది మీ నుంచి మేము ఇది కాదు. అసలు మీకు వరంగల్కి హాస్పిటల్ ఓపెనింగ్కి పోతున్నారా, లేకపోతే వరంగల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమన్నా చేయడానికి వెళ్తున్నారా? లేదు, ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కోసమని ఆ కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్నారా? నిన్న కొండా సురేఖ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉండే ఇవి కార్యక్రమాలు ఉంటాయని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసం అవి పెట్టుకున్నారా, లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ కోసం వెళ్తూ ఇది అయిందా? నాకు తెలిసి ఇది షెడ్యూల్ ముందే ప్రిపేర్ అయి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దారుణాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, శవాలకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి మనం తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా చూసినాం. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి, గవర్నమెంట్ మారాలి, మార్పు వస్తే ఏమన్నా ప్రభుత్వ వైద్యం ఏమైనా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నారు జనమంతా. ఒకడు శవాలకు ట్రీట్మెంట్ చేస్తున్నాని వానికి పోటీగా ఇంకొకటి జిల్లాకు ఒక హాస్పిటల్ తీసుకురావాలనే ప్రయత్నము చాలా దారుణం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మెడికల్ హబ్గా, ప్రైవేట్ హాస్పిటల్స్ హబ్గా ఉన్నది. మీరు గమనిస్తే విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చూయించుకుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఈ తెలంగాణ ప్రజలకి, సామాన్యుడికి మాత్రం అందులో వైద్యం ఉండదు. చాలా కష్టం, చాలా ఒక్క హాస్పిటల్ మీరు వెళ్ళి చూడండి, అన్యాయంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. మేమేమనుకున్నామంటే మీరు ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా ఓపెన్ చేస్తారేమని అనుకుంటున్నాం. దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమీ లేదు, అంతా డొల్ల. గతంలో కేసీఆర్ ఏదైతే గదే 6%, 7% పెట్టిండో మీరు అదే పెట్టిరు బడ్జెట్. 100 పడకల ఆసుపత్రి అన్నాడు, నియోజకవర్గానికి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు, హైదరాబాద్లో 4 దిక్కులు 4 ఆసుపత్రులు అన్నాడు. 7 దాన్నే ఉన్నది పని. కంప్లీట్ చేయాలా మీరు? మరి కంప్లీట్ చేసి అవి ఓపెన్ చేయాలా? ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేయడం వల్ల ఇంకో దానివల్ల మాకు ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకో చాలా వైబ్రెంట్గా ఇది అవుతా ఉన్నది. మరి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ నియంత్రణ అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి వచ్చి కానీ స్టార్ట్ చేస్తారట దందా, డౌట్ ఏముందండి? ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నవి సంపాదన కోసం ఒక వ్యాపార మార్గంగా ఉన్నాయి తప్ప ప్రజలకు వైద్యం అందించాలని కావు. ఒక హాస్పిటల్ ఒక 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, ఇందులో ఒక 10 రూపాయలు తక్కువ ఉండొచ్చు, అంతకు మించి ఇంకొకటి ఏమి ఉండదు. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఒక బోర్డు ఏదైనా ఉందా? పలానా దానికి పలానా రేట్లు ఉంటాయి, ఇంతే ఉండాలి అని గవర్నమెంట్ ఏమైనా నిర్దేశించిందా? ఒక్క హాస్పిటల్లో ఒక్కడన్నా ఫాలో అవుతున్నాడా? ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ఇప్పుడు నేను ఇంత పెద్ద యాడ్ ఇచ్చిండండి, అన్ని పేపర్లలో ఇంత పెద్ద యాడ్ ఇచ్చింది. ఎంత కావాలి దీనికి? లక్షల రూపాయలు కావాలి. ఎట్లొచ్చినాయి మరి లక్షల రూపాయలు? ప్రైవేట్ హాస్పిటల్ అంటే దేని ద్వారా నడుస్తుంది? ప్రైవేట్ హాస్పిటల్ ఇది వ్యాపారం కాదు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, అది ప్రైవేట్ సెక్టార్ అయినా
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక ట్రస్ట్ల ద్వారా ఇవి నడుస్తూ ఉంటాయి. చాలామందికి తెలియాలి. ఇప్పుడు యశోద ఆసుపత్రి ఉంది, యశోద ఆసుపత్రి పేరుతో వ్యవహారం నడదు, దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్న గైడ్ లైన్స్ ఉంటాయి. మరి వాడు చేసేది ఏంది? రక్తమే. సో వీటి మీద నియంత్రణ కావాలి. మీరు ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లు ఇవి కాదు మాకు కావాల్సింది, ప్రభుత్వ హాస్పిటల్ ఓపెనింగ్లు కావాలి. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇంతమంది పోవాలా అండి? ఇప్పుడు ఈ మొత్తం గ్యాంగ్ మొత్తం అందరు పోతున్నారుగా కట్టకట్టుకొని మొత్తం. ఇగో వీళ్ళంతా మంత్రులు, ఐదుగురు మంత్రులు, సలహాదారులు, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరిని పిలిచిండి ఆయన. అలా ఆపోజిషన్ లేదు, ఏం లేదు, అందరినీ ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఏందో ఆయనది. ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి ఇంతమంది మంత్రులతో సహా